అండి, నమస్తే. ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి, మీ తలలో ఎక్కడ కూడా ఒక్క తెల్ల వెంట్రుక అస్సలకే కనిపించదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సమస్యగా మారిపోయిందండి. చిన్న పిల్లల్లో నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి తెల్ల వెంట్రుకలు అనేవి చాలా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి. ఈ వైట్ హెయిర్ అనేది 2-3 డేస్లోనే మళ్ళీ శాశ్వతంగా నలుపులోకి రావాలంటే మీకు అద్భుతమైన చిట్కాను చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేవే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకున్నానండి. దీంట్లోకి మన హెయిర్ని బట్టి ఇక్కడ మెంతులను యూజ్ చేయాలండి. అంతేకాకుండా మనం తీసుకున్న క్వాంటిటీ మన హెయిర్కి సరిపోయే విధంగా మాత్రమే తీసుకోండి. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తేనే మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనబడుతుందండి. 2 స్పూన్ల వరకు నేను మెంతులను తీసుకున్నానండి. వీటితో పాటు మన ఇంట్లో కరివేపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కదండి. ఇక్కడ నేను మెంతులను 2 టీ స్పూన్స్ తీసుకుంటే కరివేపాకును మనము చేతి నిండా ఒక గుప్పెడు వచ్చేంత వరకు ఈ మెంతులలో కలిపేసేయాలి. చివరగా 1 స్పూన్ వరకు ఆవాలను తీసుకోండి. మీరు మెంతులను 3 స్పూన్లు తీసుకుంటే 1.5 స్పూను ఆవాలను తీసుకోవాలి. అలా కొద్ది కొద్దిగా క్వాంటిటీని పెంచుకోవచ్చండి మన హెయిర్ని బట్టి. ఇలా మూడింటిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందపాటి గిన్నెని తీసుకోవాలండి. కడాయిని కానీ ప్యాన్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. మనం తీసుకున్న ఈ మూడింటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు మెంతులు అనేవి చాలా త్వరగా వేగుతాయి, కానీ కరివేపాకుకు కొద్దిగా టైం పడుతుందండి. అంతేకాకుండా ఈ 3 కూడా మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసరికి మనకి ఇంట్లో కొద్దిగా పొగ కూడా వచ్చేస్తుంది. దీంతో పాటు మంచి వాసన కూడా వస్తుందండి. ఇలా పూర్తిగా కలర్లోకి వచ్చిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా ఇది చల్లారిన తర్వాత మీరు కరివేపాకును కొద్దిగా ప్రెస్ చేసి చూసారనుకోండి, మనకి ఇట్లా స్మాష్ అయిపోయి బ్లాక్గా రావాలి. దీన్ని మీరు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. దీంట్లో ఏది యాడ్ చేయకూడదండి. ఓన్లీ ఈ మూడింటిని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మరి బరకగా కాకుండా ఇలా సన్నగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. మనము చేత్తో ముట్టుకుంటే ఇలా పొడి పొడిగా సన్నగా కనబడాలండి. అప్పుడే మనము హెయిర్కి అప్లై చేస్తే మొత్తం కూడా వెంట్రుకలకు పట్టుకొని ఉంటుందండి. లేదంటే మనం బరకగా పట్టేసామనుకోండి, వెంట్రుకల్లో నుంచి కింద పడిపోతాయి. ఇలా పొడిలాగా చేసుకున్నాక అందరి ఇండ్లలో పెరడులో కలబంద అనేది అవైలబుల్గా ఉంటుందండి. అంతేకాకుండా మనకి ఈజీగా కూడా ఎక్కడైనా కనిపిస్తుంది. దీన్ని తీసుకొని ఇలా హాఫ్గా మాత్రమే కట్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ కలబందను అందులో యాడ్ చేయాలి. ఈ కలబందను డైరెక్ట్గా మనం తీసుకున్న పొడిలో కలపకూడదండి, అస్సలకే కలవదు. అలా దీన్ని తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ముందుగానే మనము ఈ కలబందను మిక్సీ పట్టుకోకూడదండి, ఎందుకంటే మనం వేసిన కరివేపాకు మెంతులు ఆవాలు అనేవి అంత త్వరగా గ్రైండ్ కావు. కాబట్టి ఇవి పట్టిన తర్వాత ఈ కలబందను వేసుకొని మిక్సీ పట్టుకున్నారనుకోండి, మనకి ఇలా పూర్తిగా కలిసిపోతుంది, లిక్విడ్ మాదిరిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కలిపేసేయండి. 1 స్పూన్ తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా అంతా కలిపేశారనుకోండి, మనము డైరెక్ట్గా దీన్ని తీసుకొని ఇప్పుడు హెయిర్కి పెట్టుకోకూడదండి. మనకి కలర్ అనేది ఇలా బ్లాక్లో వచ్చేసింది కదా పూర్తిగా. దీంట్లో నువ్వుల నూనెను మాత్రమే యాడ్ చేయాలండి. నువ్వుల నూనె మన హెయిర్కి అప్లై చేసామనుకోండి, మన వైట్ హెయిర్ అనేది త్వరగా షైనింగ్ అనేది తగ్గి అది కొద్దిగా కలర్ అనేది ఇలా రాగి కలర్లోకి రావటం, తర్వాత పూర్తిగా నలుపు రంగులోకి రావటం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా దీంట్లో యాడ్ చేయాల్సిందైతే నువ్వుల నూనెనే. మీరు కొబ్బరి నూనెను మాత్రం యాడ్ చేయకూడదండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. చూసారు కదండి, నువ్వుల నూనె కలర్ అనేది ఇలా డార్క్గా థిక్గా ఉంటుంది. దీన్ని 1 స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ వరకు వేసేసి అంతా కలిపిన తర్వాత అప్పుడు మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నలుపు రంగులోకి రావటానికి. మీరు ఖచ్చితంగా కరివేపాకుతో ఒక్కసారి అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, నా హెయిర్ అనేది ముందటి భాగాన అలాగే ఇక్కడ లోపట పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసింది. చాలా వెంట్రుకలు అనేవి తెల్లగా వచ్చేసాయండి. వైట్ హెయిర్ అనేది కొద్దిగా ఉన్నప్పుడు నేను బయట షాప్లో నుంచి ఇది తగ్గటానికి చాలా రకాల ప్రోడక్ట్స్ని తీసుకున్నానండి.
కానీ వైట్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువైంది కానీ తక్కువ కాలేదు. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది అప్లై చేసిన వాళ్ళు చెప్పారు, మీరు కరివేపాకుతో ఇలా అప్లై చేసుకోండి, వైట్ హెయిర్ అనేది త్వరగా పోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి. వాళ్ళు నాకంటే కొద్దిగా ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, నా ఏజ్ అయితే చాలా తక్కువ, కానీ ఆయన వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసింది. బయట తీసుకునే కెమికల్స్ని వాడటం కంటే ఇంట్లో ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇది మనము హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ టైం ఎక్కువగా ఉంటే 1 అవర్ పాటు కూడా అలాగే ఉంచేసేయండి. తర్వాత మీరు ప్రతిరోజు వాడే షాంపూతో హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, మనము హెయిర్కి అప్లై చేసినా కూడా కలర్ అనేది అంత త్వరగా పోదు. తర్వాత నేను ఇక్కడ మిగిలిపోయిన కలబంద ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసి మళ్ళీ హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా మీరు హెడ్ బాత్ చేసినా సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకుందంతా కూడా ప్రతి ఒక్క వెంట్రుకకు కూడా అప్లై అయ్యే విధంగా చేసుకోవాలండి. అప్పుడే మనకి మన తల్లో ఒక్క వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలా ఒక 3-4 టైమ్స్ అప్లై చేశారనుకోండి, మన హెయిర్ మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. వైట్ హెయిర్ అనేది ఎక్కువగా మన తలలో ముందటి భాగాన అలాగే వెనుక కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. మన ముందటి భాగంలో ఈ హెయిర్కి బాగా అప్లై చేయండి. దీనివల్ల అక్కడ వైట్ హెయిర్ అనేది షైనింగ్ అనేది తగ్గిపోయి మామూలు కలర్లోకి వచ్చేస్తుంది. నేను కలబందను కూడా చేతిలోకి తీసుకొని హెడ్కి అప్లై చేశాను కదండి, అయినా ఈ కలర్ అనేది పూర్తిగా పోలేదు. చూసారు కదండి, మనము కలబందను ఎంత అప్లై చేసినా కలర్ అనేది దాదాపుగా అంతే ఉంది. మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంత ఏజ్ ఉన్నా సరేనండి, 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసే ముందు మాత్రమే అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు మరొక మిస్టేక్ని చేశారండి. తర్వాత మనము ఏది నచ్చితే అది కొబ్బరి నూనెని యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ప్రతిరోజు మీరు హెయిర్కి ఇలాంటి నువ్వుల నూనెను మాత్రమే అప్లై చేయండి. కొబ్బరి నూనెను ఎన్నిసార్లు మన హెయిర్కి పెట్టుకున్నా కూడా వైట్ హెయిర్ అనేది రాకుండా తగ్గదండి. మీరు నువ్వుల నూనెను మాత్రమే వాడి చూడండి, వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ మీకు నువ్వుల నూనె ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఎల్లో కలర్లో ఇలా థిక్గా ఉంటుంది. హెయిర్కి అప్లై చేసే ఆయిల్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడ ప్రైస్ని కూడా చూపించాను కదా. నువ్వుల నూనె చాలామంది దీపారాధనకు ఇంట్లో కానీ గుడిలో కానీ యూజ్ చేస్తారు. అలాంటి నూనెను మాత్రమే నేను యూజ్ చేశానండి. కలర్ కూడా మీకు చూపించడానికి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇది మాత్రమే మీరు యూజ్ చేయండి. లేదంటే మీరు ప్రతిరోజు వాడే హెయిర్ ఆయిల్కి బదులుగా ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని అప్లై చేసినా పర్వాలేదు. ప్రతిరోజు వాడే ఆయిల్కి ఈ నువ్వుల నూనెకు డిఫరెంట్ అనేది తెలిసింది కదండి. మీరు హెడ్ బాత్ చేసే ముందైనా నువ్వుల నూనెను లేదా ప్రతిరోజు నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు. కింద వేస్తేనే మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుందండి. రెండు ఇలా పట్టుకొని చూస్తే రెండు కూడా మనకి సేమ్గా కనిపిస్తుంది. ఆయిల్ మాత్రం ఇలా థిక్గా ఉంటుంది. రాను రాను మనం ఇది అప్లై చేసామనుకోండి, మనకి ఈ వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.